వడదాం ఫాజిల్ పార్క్ మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా సిరుంచ తాలూకాలోని వడదాం అనే గ్రామంలో ఉంది. ఇది సిరుంచ నుండి సుమారు 19 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ పాలియంటాలజిస్టుల బృందం ఫాజిల్స్ ను తవ్వి తీశారు. ఇవి డైనోసార్ ఫాజిల్స్ అని కోట్ల సంవత్సరాల క్రితం నాటివని పరిశోధకుల నిర్ధారణ. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఫాజిల్స్ కనుగొనబడినటువంటి 5 ప్రదేశాల్లో సిరుంచ ఒకటి. 1950 భారతదేశంలోని మొదటి డైనోసార్ సైట్. ఇక్కడ వృక్షజాలం, జంతుజాలం, ఫాజిల్స్ చెక్కు చెదరకుండా కనుగొనబడ్డాయి. సౌరోపోడ్స్ భారతదేశ ఉపఖండంలోని ఈ ప్రాంతాల్లో ఉన్నప్పుడు వృక్షజాలం ఫాజిల్స్ ఉన్నాయి. జురాసిక్ కాలం మధ్యలో సుమారుగా ఈ ప్రాంతం గ్లోసోప్టెరిస్ అండ్ డడాక్సిలన్ కోనిఫర్ చెట్లతో నిండినటువంటి అడవులు ఉండేవి. వాటితో వడదాం ఫాజిల్ పార్క్ లో శిలాయుగం, పాతరాతి యుగం నాటి రాతి పనిముట్లు దొరికినాయి. ఇవి చాలా చేపలు మరియు బార్బసారస్, కోటసారస్, యామనపెల్లెన్సిస్ వంటి డైనోసార్ల ఫాజిల్స్ కూడా ప్రసిద్ధి. సిరుంచ ప్రాంతం ఫాజిల్ పార్క్ మారుతున్నందువల్ల సంబంధిత అధికారులు ఆ ప్రాంతంలో కనుగొనబడినటువంటి జంతువులు మరియు మొక్కల పెద్ద పెద్ద క్యారికేచర్లను ఏర్పాటు చేశారు. అధికారులు 3D రెప్లికాల కోసం నిర్ణయం తీసుకున్నారు. వడదాం ఫాజిల్ పార్క్ తెలంగాణలో నిజామాబాద్, ఛత్తీస్గఢ్లోని జగదపూర్ను కలిపేటువంటి జాతీయ రహదారి 16వ రూటు మార్గంలో ఉంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వేమగంటి మురళీకృష్ణ, కట్టా శ్రీనివాస్, అరవింద ఆర్య, సునీల్ సముద్రల, ఓబెలం కరుణాకర్, సుధాకర్ రెడ్డి గారు అందరం కలిసి ఈ వడదాం పార్క్ ను సందర్శించాం. సహజంగా భూమిలోనే ఉండిపోయినటువంటి వృక్షశిలాజాలను యథాతథంగా ఉంచి వాటిపైన షెడ్లు ఏర్పాటు చేసి చూడడానికి వీలుగా ఏర్పాటు చేసి వాటిని సంరక్షించడం అనేది చాలా బాగుంది. అక్కడక్కడ ఒక 6-7 రకాల డైనోసార్ల యొక్క రెప్లికాలను ఉంచడం కూడా అందంగా కనపడుతూ ఉన్నది. చాలా చిన్న స్థలంలో పెద్ద ఆలోచనతో ఈ వృక్ష శిలాజాలను, జంతువుల శిలాజాలను, వాటి రెప్లికాలను ఉంచడం అనేది ఈ వడదాం పార్క్ ప్రత్యేకత. అట్లాంటి పార్క్ తెలంగాణకు కూడా అవసరమైంది. తెలంగాణలో లభించినటువంటి వృక్ష శిలాజాలను, జంతు శిలాజాలను కూడా ఒక చోట చేర్చి ఒక ఫాజిల్ పార్క్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, తెలంగాణ వారసత్వ శాఖ పూనుకోవాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోరుతుంది.